ఒరే ఇబ్రహీం ఖలీలుల్లు, ఎంతమందితో ఆత్మకూరులు నువ్వు తన్నించుకున్నావో నీకే లెక్కలేదు. బ్రతికున్నోళ్ళు అన్ని చోట్ల తన్ని నిన్ను గెంటేసే చనిపోయిన వాళ్లకు ఒక కమిటీ అని పెట్టుకున్నావు. ఆడవాళ్లకు హెరాస్మెంట్ చేసే వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వేసి నీకు మోషిన్ షాబాను కాళ్ళు పట్టుకొని నువ్వు బతిమిలాడుకుంటే ఆమె నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది. అది నీ చరిత్ర. నిప్పులు బతికినంరా, నీ లెక్క ఎవరో టీ పోస్తే బతికిన చరిత్ర మాది కాదురా లోఫర్ కొడక. మా పెదనాన్న అహ్మద్ హుస్సేన్ని జోకర్ అంటావా? నువ్వు ఆయన చెప్పులు మోయడానికి కూడా సరిపోవురా. ఇదే అహ్మద్ హుస్సేన్ దగ్గరికి వచ్చి నేను కబర్స్థాన్ కమిటీ పెట్టుకున్నాను, నాకు మద్దతు ఇవ్వండి అని బతిమలాడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావు కదా. మీ నాన్న కూడా నిన్ను నమ్మడ్రా. చచ్చిపోయిన శవాల దగ్గరికి పోయి కమిటీ వేసుకొని ఆ డబ్బుతో బతుకున్నావురా నువ్వు. ఎవరో మా నాయకుడు అమ్మా హుస్సేన్కి పదవి ఇప్పించినారంటే దమ్ముంటే నంద్యాల టర్నింగ్లో చచ్చకురా. ఎవరో పదవులు ఇప్పించడం కాదు కదా, ఆఫ్టర్ ఆల్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూడా ఇప్పించలేదు. ఆయన స్వతహాగా కష్టపడి చెబటోచి చంద్రబాబు దగ్గర మెప్పు పొంది పదవులు తీసుకున్నవాడు. ఆయన దమ్మున్న నాయకుడు. ఆయన జోలికొస్తే చెప్పుతో కొడతారు నిన్ను ప్రజలు. నీ పక్కన కూర్చున్న మహాబూ సుబానీ, లియాఖత్ అలీ, ముస్తాఫా లాంటి పెద్దలు నువ్వు మాట్లాడుతుంటే తిక్కగా వాగుతుంటే నీ స్థాయి అది కాదురా, నువ్వు కూర్చో అని వెనుక నుంచి నిన్ను లాగుతున్న వీడియోలో ఉంది. అయినా నోరు విడిచి మాట్లాడుతున్నా నీకు సిగ్గులేదురా? ఇంకోసారి అదుపు తప్పి తాగుబోతులా మాట్లాడితే నీకు తగిన శాస్తి చేయడం తథ్యం. పెట్టుకోవడం జరిగింది. అలాగే ఒక తాగుడుపోతు నా కొడుకు మోమిన్ ఇబ్రాహీం ఖలీలుల్లా మాట్లాడడం జరిగింది. అందులో ఏం చెప్తున్నాడంటే, మా జేఈ నాయన సవాళ్ళకు రాజకీయం చేస్తారా కొడుకులారా అంటున్నాడు. ఎందుకు కొడుకులారా? కొడక కుటుంబాలు వందలలో ఉన్నాయి కొడకలారా, అందరికీ కొడకలారా అన్నట్లు ఏమరా కొడకాను. నీకేమిటి కొడకలారా అంటే ఎవరిని చెప్పినట్లున్నావు? ఎవరు రాజకీయం చేస్తున్నారు? నువ్వు బతుకుతున్నావు కదా. మీరు జేఈ నాయన ఇచ్చిన శౌచాలయం మీద పేరు పెట్టుకుని ఖబర్స్థాన్ కమిటీ అని ఏదో పిచ్చం మేలుకుంటున్నావు. అది ఎవరు రాజకీయం చేస్తున్నాడు? అహ్మద్ హుస్సేన్ గారు యా రోజైనా నీ జేఈ నాయన పేరు చెప్పి ఓటు అడిగినాడా? యా రోజు అడగలేదు కదరా. నువ్వు ఎట్లా కొడకలారా గిడకలారా అంటే ఊరుకుంటారా అనుకున్నారా? నిన్ను ఎంతమంది తన్నారో నీకే అర్థం తెలియదు. నిన్ను ఎంతమంది కొట్టినారో, ఏడాడ కొట్టినారో దిక్కు దివానం లేదు. నువ్వు ఆడోళ్ళకు వాట్సాప్ లో హరెట్ చేస్తే శబానా మేడంగా కాలు పట్టుకోవడం ఆమె ఏడిపించింది నేను. అటువంటి క్యారెక్టర్ గల వ్యక్తివి నువ్వు సభల్లో వచ్చి వందల మంది కూర్చుంటే కొడకలరా గిడకలరా అంటే ఎవరు వినరా కొడకాయడా? నీ స్థాయి ఏమి నువ్వేమి అదంతా చూసుకొని మాట్లాడుకోవాలా. మా పెద్ద ఆయన అహ్మద్ హుస్సేన్ గారిని జోకర్ అంటావా? ఆయన బూట్లు తుడిచడానికి కూడా పనికిరాడు దొంగనా కొడతాను. నువ్వు నీ బతుకు సింగిల్ టీ కూడా నువ్వు తాగలేవు. పక్కనోడు తాగితే తాగిపోయే నా కొడుకు నువ్వు ఈ అహ్మద్ హుస్సేన్ గారిని జోకర్ అంటావరా? దొంగనా కొడతా. నువ్వు బతుకులలో ఎవ్వరు దగ్గర కూడా రానియకపోతే చనిపోయిన శవాల కాడ కమిటీ అని పెట్టుకొని బతికే నా కొడుకు నువ్వు కూడా ఈ రోజు మనుషులు కనిపించారు నాకు ఇంకా కోతికు అద్దం ఇచ్చినారు ఇంకా ఎగులారనా అంటే ఎవరు చూడండి చూసుకుంటా ఉండే రోజులు లేవు. ఇప్పుడు ఎవరు 40 సంవత్సరాలు మీ జేఈ నాయన నీ పొజిషన్ ఏంటి ఇప్పుడు? నువ్వు కనీసం ఒకరికి ఒకరు 1+1 నువ్వు తీసుకురాగలుగుతావా? కనీసం 2-3 నువ్వు తోలుకొని రాగలుగుతావా? నీ స్టామినా ఏంది? నీకు మైక్ ఇస్తే నువ్వు స్టేజ్ చెప్తే ఏమనే మాట్లాడతావా? నిన్న జరిగిన దానిలో వీడు మాట్లాడుతుంటే మహా ఉస్మానీ చిన్నాయన కానీ, ముస్తఫా పెద్దనాయన కానీ, లియాఖత్ అలీ పెద్దనాయన కానీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అరే వద్దురా కూర్చోరా, నీ స్థాయి కాదు, నీకు తెలియదు నా ఉండరా కూర్చోరా అని. లే నాకు ఇడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం అసలు వాడు మనిషియా జంతువా ఏమో వాడు అంత అసలు అర్థం కాని పరిస్థితి. ఇవల్ల ఎక్కడైనా చెప్పుకుంటే బాగుండేది కానీ ప్రజల్లో వచ్చి బహిర్గతంగా చెప్తే ఎవరు ఉండేది కాదు. నువ్వు ఇంకోసారి ఇటువంటి తిక్క పనులు చేస్తే నీకు తగిన సాక్షి చెప్పాల్సి వస్తుంది. శిల్పన్న నీలాంటి వారిని గౌరవించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. నువ్వు దమ్మిడి నా కొడుకువి అయినా ఆయన నీకు ఆఫీస్కి ఫోన్ చేసి ఏం కల్లా అని గౌరవం ఇచ్చిందే ఆయన చేసిన మంచితనమే అది. ఇలాంటి కొడుకుని చెప్పుబడ పెట్టాల దొంగ నా కొడక. నువ్వు ఏమరా కొడక మా శిల్పన్ను అంటావా అహ్మద్ హుస్సేన్ గారిని అంటారు దొంగ నా కొడక. నీ స్థాయి నీ కథ ఏందో నువ్వు చూసుకొని మాట్లాడుకుని ఉంటే మేలు. లేదు అతికితే నీకు తగిన స్థాయి చేయడం ఖచ్చితం. శిల్పన్న మనసున్నమ్మ మహారాజుల కొడక. మా ఆత్మకూరుకు ఆయన రావడమే మా వరము. మంచి వ్యక్తి రావు ఆయన. నువ్వు పోయినా చూడు ఇప్పుడు నీ పరిస్థితి ఇది తెలుస్తుంది. రాబోయే 24 ఎలక్షన్లలో శిల్పా జగరప్ అనేది బంపర్ మెజార్టీతో గెలిచడం ఖాయము.
డిపాజిట్ తెచ్చుకోవాలా మీరు, మెజార్టీ కాదు డిపాజిట్ తోనే మాట్లాడేది. ఇప్పుడు వారు వన్ సైడ్ అవుతుంది, వచ్చేది శిల్పన్ననే జై జగన్.